మామూలుగా వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సుడిగాలులు, వాతావరణంలో వచ్చే వర్షాలు, తుఫానులు, భూకంపాలు, వీటికి సంబంధించినటువంటి వాయుతత్వాన్ని వేదంలో ఏ విధంగా వివరించారు తెలియజేయండి. వాయువు ఎన్ని రకాలుగా జీవనాధారమై ఉన్నది అనే విషయాన్ని లోగడ చెప్పుకున్నాం ఒకసారి. ఇప్పుడు విషయం ఏమిటి అని అంటే, ఈ వాయువు యొక్క అవసరం ఎంత, భూతములు ప్రకోపిస్తే వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటి. భూతములు ప్రకోపించటము అనే మాటకు అర్థం వాయువు యొక్క కదలిక ఆగిపోవటం ముందు మొట్టమొదటి ప్రమాదం. అట్టే గాలి లేక చెమటలు పోసేస్తుంటే గాలి ఆటలేదురా అని కావాలని విసనకర్రలో, ఫ్యాన్లో వగైరా 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 ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇది పురాణ గాథల్లో మనం కనుక చూసినట్లయితే, హనుమంతుడు ఉత్పన్నమైనప్పుడు ఉదయిస్తూ ఉండే సూర్యుడిని చూసి పండు అనుకుని ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో దేవేంద్రుడు కాలము కాని కాలంలో రాహువు వచ్చి ఆ సూర్యుడిని మింగేస్తున్నాడు అనేటటువంటి భయాన్ని పొంది వజ్రాయుధాన్ని విసిరాడని, విసిరితే అది ఆ హనుమంతునికి తగిలి ఈ హనువు అంటే ఇక్కడ ఉండే దౌడ ఎముక, ఇది కొద్దిగా పైకో కిందకో మొత్తం మార్పు చెందిందని, ఇతడు స్పృహ తప్పి పడిపోయినాడు అని ఒక కథ ఒకటి లోకంలో అందరికీ తెలుసున్నది. ఆ సమయంలో తండ్రి అయినటువంటి వాయుదేవుడు అయ్యో మా అబ్బాయి ఇలా అయిపోయినాడని అక్కడికి వచ్చేటప్పటికీ బ్రహ్మదేవుడు చక్కా వచ్చి, ఎవరైనా నీ పన్ను చూస్తూ ఉండు, నిత్యము కదులుతూ ఉండేటువంటి వాయుదేవుడు అక్కడికి వచ్చి కూర్చుండిపోతే ఏమైంది, మొత్తం బ్రహ్మదేవుడు ఇంతవరకు సృష్టించిన సృష్టి యావత్తు ఓ 2 నిమిషాల్లో కృష్ణార్పణం అయిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడిపోయింది అని, నీ పని నువ్వు చేయనైనా మీ అబ్బాయికి మేము అన్నీ ఇస్తాం, ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా వాడిని ఏం చెయ్యదు అని వరాలు ఇచ్చారు. ఈ విషయాన్నే హనుమంతుడు రావణాసురుడు సభలో చెబుతాడు. ఏమని, నీకు బ్రహ్మాస్త్రం వస్తే నాకు బ్రహ్మాస్త్రం ఉన్నది, వరాలు ఉన్నాయి, అస్త్రాలు నన్ను ఏం చెయ్యవు, నువ్వు తపస్సు చేసి సంపాదించావు, నేనేమీ అక్కర్లేకుండా సంపాదించాను అన్నాడు. చమత్కారంగా ఉంటుంది కదా ఆ మాట. సరే, వాయువు యొక్క సంచారం తగు వేగంలో లేకపోతే వచ్చే ప్రమాదాన్ని చూసాం. ఏదైనా వాయు సంచారం ఆట్టే లేని చోట్లలో పదార్థం చెమట పట్టేసేసి, అంటే శీతలత్వాన్ని పొంది అది కుళ్ళిపోతుంది, అది వరుణదేవతాకం అయిపోతుంది అని వేదంలో చెప్పారు. అందుకోసం అని చెప్పి గాలి వెలుతురు చక్కగా ఉండేటట్టుగా ఉండాలి అని వెలుతురు కూడా జోడించారు అక్కడ. యాగశాల నిర్మాణంలో ప్రతి దిక్కుని ద్వారములు ఉండడంతో పాటుగా ప్రకాశము లోపలికి వచ్చేటట్లుగా ఉండాలి అని ఒక ప్రత్యేకంగా వర్ణించారు. ఎందుకోసం ఈ ప్రకాశము వాయువు అని అంటే, ముందు జీవనసం స్వర్గలోకం ఉంది, ఎవరు చెప్పారు మీకు? శాస్త్రం చెప్పింది. ఆ చెప్పిన శాస్త్రం స్వర్గలోకం ఉందో మానిందో మనం ఎవళ్ళం చూడలేదు, చూసి వచ్చినవాడు ఎవడు చెప్పలేదు. ఎక్కడో నారదాది యోగేంద్రులు మునీంద్రులు వాళ్ళు వెళ్ళొస్తున్నారు అని అంటే అది మనకి ఇప్పుడు కనపట్టలేదు వాళ్ళు. అందుచేత వేదంలోనే నాస్తిక మతానికి మూలమైనటువంటి ఒక వాక్యం ఒకటి ఉన్నది, కోహితద్వేద యద్యముష్మిన్ లోకేస్తి భానవేతి. స్వర్గంలో పెడితే ఉందో లేదో ఎవడు చూడొచ్చాడయ్యా, స్వర్గంలో ఎక్కడో సుఖం పొందుతాం కదా అని ఇక్కడ గాలి వెలుతురు లేకుండా యాగాలు చేస్తుంటే, అగ్నిహోత్రంలోంచి పొగొచ్చేస్తుంటే ముక్కు చెవులు మండిపోయి ఈ బాధపడ్డం ఎందుకు? కాబట్టి యాగశాలలో కూడా చుట్టూ గాలి వెలుతురు వచ్చేటట్టుగా మార్గాలు ఏర్పాటు చేయాలి అని ఒక శృతి. అంటే ఆ మార్గాలు ఏర్పరచాలి అని చెప్పడం కోసమని కారణాలు చెప్పినట్టుగా చెప్పింది, కానీ వస్తుస్థితి ఇదే కదా, అది అయిపోయినది. ఇక వర్షం వచ్చినప్పుడు కేవలం వర్షం ఇబ్బంది పెట్టదు. ఎంత వర్షం వచ్చినా ఇళ్ళు కూలిపోవు, చెట్లు కూలిపోవు. ఆ చెట్లు విరిగి పడిపోవడం ఎప్పుడు వస్తుంది మీకు? వాయువు వల్ల వస్తున్నది. ఇంత వేగంతో వాయువు వీస్తోంది కాబట్టి రైళ్లు కూడా పెడితే పడిపోతాయేమో అన్నంత కనుక రైళ్లు ఆపు చేయండి అంటున్నాం. ఆ దశశాంతులు చెప్పేటప్పుడు పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్జౌ శాంతిర్దిశాంతిరవాంతర దిశాశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆపశాంతి, ఓషధశాంతి అని వీటన్నింటికీ కూడా శాంతితోటే ఉండాలి అని ఒక మంత్రాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా. అవన్నీ శాంతములైనట్లయితే దేశానికి క్షేమం, అవే విపరీతములైనట్లయితే దేశానికి అపకారం బాగా జరుగుతుంది అని.
ఇప్పుడు మీరు చెప్పిన తుఫానులు లేదా సముద్రంలో ఏదో తుఫాను ఏర్పడింది, అక్కడ కూడా ఈ సుడిగుండాలు తిరిగిపోతూ ఆ జలాలు పైకి వచ్చాయి. నీటికి సహజంగా కదిలే స్వభావం లేదు. చెంబులో నీళ్లు పెడితే కదులుతుందా అదేమైనా? అలాగే సముద్రంలో జలం ఉన్నది, కానీ అందులో అన్ని భూతములు కలిసి ఉంటాయి అని పంచీకరణ విధానంలో వేదాంత శాస్త్రంలో చెబుతారు. అదేదో దానికోసం చెప్పారని కాకూడదు, లోకానికి కూడా అది ఉపయోగించేదే. ఆ సముద్ర జలాలలో ఉంటుండేటటువంటి వాయువు యొక్క సంచారం విరుద్ధంగా జరిగినప్పుడు పెద్ద పెద్ద సుడిగుండాలు, లేకపోతే అక్కడికి నదుల్లో కూడా సుడిగుండాలు చూస్తూ ఉంటాం, అక్కడక్కడ కాలువల్లో కూడా సుడిగుండాలు చూస్తూ ఉంటాం. అక్కడ ఉండే వాయువు యొక్క సంచార వేగం తేడా వచ్చేటప్పటికి ఈ సుడిగుండం లాంటిదే పెద్దది ఏర్పడితే అదో పెద్ద ఇదైపోయి సముద్రంలో తుఫాను లేచిపోయి అది మొత్తం గట్ల మీదకి మరో చోటకి వీటన్నింటికీ వస్తుంది. అంటే చలనము అనేటటువంటి శక్తి వాయువు దగ్గర మాత్రమే ఉన్నది అని తేలింది. అలాగే అగ్నిహోత్రునికి ఊర్ధ్వంజ్వలతి అని పైకి మండుతాడు, అగ్గిపొలగిండి పైకే మండుతుంది కానీ కిందకి ఏమిటి కారణం? ఈ అగ్ని వాయువును వేడిపరుస్తాడు. వేడిపరిచేటప్పటికి ఈ వాయువు పైకే, వేడి వాయువు పైకెడుతుంది, చల్లని వాయువు కింద ఉంటుంది. లోకంలో అనుభవంలో తెలుస్తూ ఉంటుంది ఈ విషయం. ఈ అగ్నికి ఆ వాయువు పైకి వెళ్ళేటప్పటికి ఇది కూడా ఆ వాయువు ఈ అగ్నిని పైకే మండింపచేస్తుంది తప్ప కిందకి మండింపచేయదు. ఇట్లా సూక్ష్మ విచారణ చేసుకుంటే మనం వాయువు వల్లనే చలనం, మీరు తుఫాన్ రానివ్వండి, వర్షాల్లో గాలివాన రానివ్వండి, గాలి దుమారాలు రానివ్వండి, ఇవన్నీ కూడా ఆఖరికి గట్టిగా మాట్లాడితే భూకంపము కూడా వాయువు వల్లనే కలుగుతున్నది. భూమి లోపల ఉంటుండేటటువంటి వాయువు అక్కడున్న మట్టిని కొంచెం తొలగిస్తే అక్కడ ఆధారం ఏదో పాడైపోయి వెంటనే అక్కడ భూమి కిందకి కంపించిపోవడం, భూకంపం వచ్చినప్పుడు కిందకి దిగడం ఎక్కువ జరుగుతూ ఉండేటటువంటి స్థితి బాగా వచ్చినప్పుడు, లేదా ఊరికే కదులుతుంది. అంటే ఆ చలనం కలిగిన ప్రదేశంలోనే ఆ గోతులు అవి ఏర్పడతాయి తప్ప మిగిలిన ప్రదేశంలో ఈ కలగలేదు. అటువంటి వాయువు యొక్క ఉత్పాతములు వచ్చినప్పుడు వాయువు వలన అది పృథ్వీలో రావచ్చు, అంతరిక్షంలో రావచ్చు, స్వర్గం దాకా వ్యాపించవచ్చు. ఇవన్నీ కూడా శాంతిగా ఉండాలి అనేటటువంటి దృష్టితో మనం ఈ దశశాంతులలో శాంతి మంత్రాలని చెబుతున్నాం. వీటికి ఇప్పుడు భూకంపం కానీ లేదా ఈ వర్షం ఎప్పుడు వస్తుందో, తుఫాన్లు ఎప్పుడు వస్తాయో ఇవన్నీ ఇంచుమించుగా జ్యోతిష్ శాస్త్రంలో పంచాంగాల్లో అక్కడక్కడ రాస్తూ ఉంటారు. వస్తున్నాయా లేదా అని అడగకూడదు. కారణం ఏంటి అని అంటే ఆ వచ్చేటటువంటిది ఏ గ్రహదోషం వల్ల వస్తుందో, ఆ గ్రహదోషం ఏ దేశానికి సంబంధించిందో వాళ్ళు 56 దేశాలున్న ఆ 64 దేశాలని విభాగం చేశారు, వాటిని గ్రహాలకు విభాగం చేశారు. అక్కడక్కడ ఈ ఉత్పాతములు వస్తాయి.